హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ మొబైల్కి ఖచ్చితంగా స్పీకర్స్ అనేది అయితే ఉంటాయి. మీరు కనుక మొబైల్ కొని 1-2 ఇయర్స్ కనుక అయినట్టయితే ఆ స్పీకర్స్లో డస్ట్ అనేది బాగా ఎక్కువైతే ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైనా వాటర్లో ఇది యూజ్ చేసినప్పుడు కానీ, ఎక్కడైనా రైన్ అది పడుతున్నప్పుడు యూజ్ చేసిన గమ్మున ఎక్కడైనా వాటర్లో పడ్డా కానీ అవన్నీ కనుక మీ స్పీకర్లోకి వెళ్ళిపోయినట్టయితే అందులో ఉన్న డస్ట్ అండ్ వాటర్ కానీ ఏమున్నా కానీ ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా ఒకవేళ బాగా డస్ట్ కానీ వాటర్ కానీ ఎక్కువగా కనుక ఉంది అని అంటే సౌండ్ కూడా రాదు, చాలా తక్కువ వస్తుంది. అందుకే అలా క్లియర్ చేసుకోవడం అనేది బాగా బెస్ట్ అనమాట. అందుకే ఎలా క్లియర్ చేసుకోవాలని మీకు తెలియకపోతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అని చెప్పి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ని చేయడానికి మీరు వచ్చేసి మీ మొబైల్లో ఉండి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయొచ్చు, నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, ఇదైతే సెర్చ్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా దీని అయితే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మీకు షో కావడం జరుగుతుంది. ముందుగా మీ మొబైల్లో ఉన్న సౌండ్ అనేది అయితే ఫుల్గా అయితే పెట్టండి. ఫుల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ సౌండ్ అనేది క్లిక్ చేయండి. అలాంటి సౌండ్ అనేది ఒకటి అయితే మీకు రావడం జరుగుతుంది. దాన్ని అలా క్లిక్ ఒక 2-3 టైమ్స్ అలా అయితే ప్లే చేయండి. అలా ప్లే చేసినప్పుడు మీ మొబైల్ స్పీకర్స్ అనేది అయితే కింద వైపు అయితే ఉంచేటట్టు అయితే ఉంచండి. ఏమన్నా డస్ట్ అది ఏమన్నా ఉంటే అట్లా బయటికి రావడానికి కొంచెం వాటికి వీలుగా ఉంటుంది. అలా కింద వైపు పెట్టి ఈ సౌండ్ అనేది అయితే ఒక 2-3 టైమ్స్ అయితే చేయండి. అలా చేయడం వల్ల మీ మొబైల్లో డస్ట్ కానీ వాటర్ కానీ ఏమున్నా కానీ బయటకు అయితే వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఈ విధంగా మన మొబైల్ నుండి డస్ట్ కానీ వాటర్ కానీ బయటకు వచ్చేయడంతో మన మొబైల్ స్పీకర్ సౌండ్ అనేది కనుక తక్కువ వస్తున్నట్టయితే అది కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.